వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లోక్సభలో పూర్తి మెజార్టీ దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది. టీఎంసీ చీలిక వర్గానికి చెందినటువంటి 20 మంది ఎంపీలు బీజేపీకి మద్దతు తెలిపారు. అయితే తెలుగుదేశం పార్టీ మద్దతు లేకుండానే సొంత మెజార్టీ సాధించింది బీజేపీ. తెలుగుదేశం పార్టీ మద్దతు లేకుండా ఎన్డీఏ ఎంపీల బలం 297కు చేరింది. ఇక రాజ్యసభలో మెజార్టీ దిశగా కూడా బీజేపీ పయనిస్తుంది. ఈ నేపథ్యంలోనే కీలకమైనటువంటి బిల్లులను ఆమోదించేటువంటి దిశగా మోదీ అడుగులు వేసి ఉన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల బిల్లులు ఆమోదించేటువంటి దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది. 2/3 వంతు మెజార్టీ సాధించేటువంటి దిశగా ప్రధాని మోదీ వ్యూహాలు రచిస్తున్నారు. మొత్తం మీద ఒకవైపు నితీష్ కుమార్, మరోవైపు చంద్రబాబు వీరిద్దరిచ్చేటువంటి మద్దతు పైన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు, మరి ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వం దిశగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీరి అవసరం కన్నా ప్రత్యామ్నాయ మార్గాలు బీజేపీకి మరింత కలిసి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. టీఎంసీలో ఎంపీల చీలిక బీజేపీకి ఖచ్చితంగా కలిగొచ్చినటువంటి, మరి ముఖ్యంగా కలిసి వచ్చినటువంటి ప్రత్యామ్నాయ మార్గం అంటూ కూడా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, టీఎంసీలో 20 మంది ఎంపీలు బీజేపీతో చేరడంతో బీజేపీ లోక్సభలో మాత్రం ఉన్న పలంగా ఎంపీల సంఖ్య భారీగానే పెరిగినటువంటి మనం చూస్తున్నాం. 297కు చేరింది. దాదాపు పూర్తి మెజార్టీ దిశగా మనం చూస్తవచ్చు. ఎలా చూడొచ్చు అంటే పూర్తి అప్డేట్స్ ఏంటి? లోక్సభ విలువ ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. దిగ్గజం యాప్లో ఒక శకం ముగిసి సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. దాదాపు 15 ఏళ్ల పాటు అత్యంత విజయవంతమైన పొందాడు. ఇక తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు ఆయన. ఈ ప్రకటన ఒకసారి ఆయన స్థానంలో పార్టీల కూటమితో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం చూస్తే దాదాపు 313 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇక్కడ ప్రధానంగా గతంలో చంద్రబాబు నాయుడు మద్దతుతోనే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందనే ప్రచారం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే ఆ ప్రచారం గతంలో జరిగిన అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతం టీడీపీకి 16 మంది ఎంపీలు ఉన్నారు, జనసేనకు 2 ఎంపీలు ఉన్నారు, అటు బీజేపీకి 3 ఎంపీలు ఉన్నారు. ఓవరాల్ గా టీఎంసీ నుంచి 20 మంది ఎంపీలు చేరడంతో ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ మంది బెంగాల్ నుంచి ఎంపీలు బీజేపీకి మద్దతు ఇవ్వడంతో ఇక్కడ ప్రధానంగా గతంలో టీడీపీ పైన ఆధారపడ్డ బీజేపీ ప్రస్తుతం సీఎం చంద్రబాబు పైన ఆధారపడాల్సిన అవసరం లేదు అనే విధంగా మనకు బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తుందని స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టీఎంసీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తున్నారు, మరోపక్క లోక్సభ సపరేట్ వర్గంగా ఏర్పడింది. ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి చంద్రబాబు మద్దతు లేకపోయినా ఎన్డీఏ కూటమికి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా వారికి సంబంధించిన ఎంపీల మద్దతు ఇప్పటికే కూడగట్టారు. 297 మంది ఎంపీల మద్దతు ఉంది. టీడీపీకి సంబంధించిన 16 మంది ఎంపీల మద్దతు 313 చేరినప్పటికీ ఈ బీజేపీకి ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది ఎంపీల మద్దతు ఇప్పటికే లభిస్తుంది. అటు వైఎస్ఆర్సీపీ నుంచి 4 కూడా నేరుగా బీజేపీ మద్దతు. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ బిల్లుతో పాటు కొన్ని కీలకమైన బిల్లులు ఆమోదించే దిశగా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే డీలిమిటేషన్ బిల్లుతో సహా జమిలీ అసెంబ్లీ ఎన్నికల బిల్లు కూడా వచ్చే పార్లమెంట్ సెషన్ లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో 2/3 మెజార్టీ సాధించాల్సిన పరిస్థితి ఉంది. రాజ్యాంగ సవరణ ద్వారా 2/3 మెజార్టీ వస్తేనే జమిలీ ఎన్నికలు కానీ, ఇటు అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, పార్లమెంట్ సభ్యుల పెంపు, డీలిమిటేషన్ కూడా జరిగే అవకాశం ఉన్నాయి. 2029 ఎన్నికల్లో డీలిమిటేషన్ బిల్లు ఆమోదించుకొని 2029లో ఎన్నికలకు వెళ్ళడానికి బీజేపీ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల నుంచి వారికి భారీ స్థాయిలో పార్లమెంట్ స్థానాలు దక్కుతున్నాయి. మరోసారి ఉత్తరాదిలో సీట్లు పెరిగితే అది బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అటు బీహార్, ఇటు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో చూస్తే ఎక్కువ ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ ఆయా రాష్ట్రాల్లో బాగా వేసింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నామాత్రం. కానీ కిరణ్ మీరన్నట్లుగా అంటే బీజేపీకి కలిసి వచ్చినటువంటి ఈ అవకాశం, ఈ ప్రత్యామ్నాయ మార్గం, తెలుగుదేశం పార్టీ నితీష్ కుమార్ మద్దతు వీరిద్దరితో ఉన్నటువంటి సఖ్యత ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేటువంటి ఇష్యూని పక్కన పెట్టేస్తాయి. అసలు ముందు ఈ ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడడానికి బీజేపీ వ్యూహ రచన అనుకోవాలా, లేదా కలిసి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అనుకోవాలా? సిరాజ్, ఇక్కడ బీజేపీకి కలిసి వచ్చే అవకాశం అంటూ ఏది లేదు. వాళ్ళు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడం, మోడీ అమిత్ షా పక్కా వ్యూహాలు.
నేరుగా ఏ పార్టీనైనా చీల్చగలుగుతారు, ఎన్ని పార్టీలను చీల్చగలుగుతారు అనేది ఇప్పుడు భవిష్యత్తులో ప్రశ్న. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే తాము సొంతంగా పోటీ చేస్తాం, సొంతంగా అధికారంలోకి వస్తామంటూ బీజేపీ ప్రకటనతో ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు ఏ పార్టీని చీలుస్తారా అనే టెన్షన్ ప్రాంతీయ పార్టీల్లో మొదలైంది. ఎందుకంటే ఇప్పటికే టీఎంసీ చీలిక వర్గాన్ని చీల్చారు, మహారాష్ట్రలో చీల్చారు. అట్లా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పార్టీలను చీల్చడం, ఒక వర్గాన్ని తమకు మద్దతుగా తిప్పుకోవడంలో బీజేపీ స్పష్టమైన ప్రణాళికతో ముందస్తు వ్యూహంతో అడుగులేస్తూ ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలకు నేపథ్యం ఉంది. ఎన్నికలకు ముందు పార్టీలు చీల్చిన, ఎన్నికల తర్వాత బీజేపీకి ఉన్న స్ట్రాటజీ, బీజేపీకి ఉన్న వనరులతో మరోసారి అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో నేరుగా బీజేపీ ఏ ప్రాంతీయ పార్టీ మద్దతు లేకుండా ఒంటరిగా మెజార్టీ సాధించే దిశగా ఇప్పటికే ప్రయత్నం ప్రారంభించింది. అందులో ఇప్పటికీ టీఎంసీ చీలిక వర్గం బీజేపీ వైపు మొగ్గు చూపింది. మరోవైపు రాబోయే రోజుల్లో ఏ పార్టీకి ఏ ప్రాంతీయ పార్టీని చీలుస్తారా, ఎలాంటి రాజకీయాలు చేస్తారా అనేది కూడా ప్రాంతీయ పార్టీలో ఒక టెన్షన్ పెరిగింది. మరొక కాంగ్రెస్ పార్టీలో చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలను కూడా బీజేపీ తిప్పుకునే ప్రయత్నం ఉంది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల ఉనికే ప్రశ్నార్థకమయ్యే రోజులు రాబోయే రోజులున్నాయి. దక్షిణ భారతదేశంలో ఇటు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి, అటు కేరళలో అటు కాంగ్రెస్ జాతీయ పార్టీలే ఉన్నాయి, ఇటు కర్ణాటకలో వచ్చినప్పుడు కూడా జాతీయ పార్టీలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రాంతీయ పార్టీల మనుగడ ఉంది. అయితే చూడాలి రాబోయే రోజుల్లో బీజేపీ ఏ స్కెచ్ చేస్తుంది అనేది. ప్రస్తుతం ఉన్న ప్రకారం చంద్రబాబు నాయుడు మద్దతు లేకపోయినా ఎన్డీఏ కూటమికి సఫిషియెంట్ మెజార్టీ ఉంది. దాదాపు 297 మంది ఎంపీల మద్దతు స్పష్టంగా కనిపిస్తుంది. టీడీపీ నుంచి 16 మంది ఎంపీలు గెలిచారు, అటు జనసేన నుంచి 2, ఇటు బీజేపీ నుంచి 3 గెలిచారు. కూటమి నుంచి మొత్తం 21 మంది ఎంపీలుగా ఉన్నారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నుంచి 4 ఎంపీలుగా గెలిచిన నేపథ్యం. అయితే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు మద్దతు లేకపోయినా కీలకమైన బిల్లులు ఆమోదించుకోవడానికి పక్కా వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తుందనే సమాచారం వినిపిస్తుంది. ఆ నేపథ్యంలో భాగంగానే టీఎంసీ చీలిక వర్గాన్ని ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చింది. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాంతీయ పార్టీలు నష్టపోయే అవకాశాలున్నాయి. చూడాలి మరి ఏ ప్రాంతీయ పార్టీని చీల్చి మరోసారి మళ్ళీ బీజేపీలో కలుపుకోవడమా, విలీనం చేస్తారనేది కూడా ఆయా ప్రాంతీయ పార్టీలో టెన్షన్ ఉంది. ప్రస్తుతం ఉన్న రాజకీయాల మేరకు ప్రస్తుతం లోక్సభలో సొంతంగా మెజార్టీ సాధించేదానికి బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అది చాలా దగ్గరికి వచ్చింది. కేవలం 13 మంది ఎంపీల మద్దతు వస్తే చాలు, వాళ్ళు సొంతంగా కూడా మెజార్టీ దిశగా పయనించే అవకాశం ఉన్నాయి. ఆ వ్యూహంలో భాగంగానే ఇప్పటికే ఆయా పక్షాలతో కలిపి 297 మంది ఎంపీల మద్దతు సాధించారు. రాబోయే రోజుల్లో చూడాలి కీలకమైన బిల్లులు ఆమోదించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. డీలిమిటేషన్ బిల్లుతో పాటు ఇటు జమిలిటీ ఎన్నికల బిల్లు, ఈ 2 వచ్చే పార్లమెంట్ సెషన్ లో ప్రవేశపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద లోక్సభలో పూర్తి మెజార్టీ దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది. టీఎంసీ చీలిక వర్గానికి చెందినటువంటి 20 మంది ఎంపీలు బీజేపీకి మద్దతు ప్రకటించడం, ఇక తెలుగుదేశం పార్టీ మద్దతు లేకుండానే సొంతగా పూర్తి మెజార్టీ సాధించింది బీజేపీ. తెలుగుదేశం పార్టీ మద్దతు లేకున్నా ఎన్డీఏ ఎంపీల బలం 297కు చేరింది. ఇక రాజ్యసభలో మెజార్టీ దిశగా కూడా బీజేపీ పయనిస్తుంది. మరోవైపు అయితే కీలక బిల్లులు ఆమోదించేటువంటి దిశగా మాత్రం మోదీ అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ తో పాటుగా జమిలి ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లులు ఆమోదించేటువంటి దిశగా మాత్రం అడుగులు పడుతున్నాయి. 2/3 వంతు మెజార్టీ సాధించేటువంటి దిశగా ప్రధాని మోదీ వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా కలిసి వచ్చినటువంటి అవకాశాన్ని మరి ముఖ్యంగా తమ యొక్క వ్యూహాలను ఇంప్లిమెంట్ చేసి టీఎంసీ ఎంపీలు బీజేపీలో చేరేటువంటి దిశగా కూడా అడుగులు వేసి వ్యూహాత్మకమైనటువంటి రాజకీయాలు కూడా తెరలేపినటువంటి నేపథ్యంలో సాధారణంగా మిత్ర పక్షాల పైన ఆధారపడడాన్ని బీజేపీ ముందు నుంచి కూడా కొంతవరకు కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. అదే వ్యూహంతో ఇప్పుడు కూడా ముందుకు నడుస్తుంది.